పులిరాజు ధైర్యమైన కథ. ఒక సజీవంగా ఉన్న అడవి. అక్కడ చాలా జంతువులు ఉండేవి. జింకలు, ఏనుగులు, సింహాలు, కోతులు, పాములు, చీమలు, ఎలుకలు. ఆ అడవికి నాయకుడిలా ఉండే ఒక ధైర్యవంతమైన పులి ఉండేది. పులి పేరు రాజు. కాని ఇది సాధారణమైన పులి కాదు. ఇది న్యాయంగా ఆలోచించేది, ఆపదలో ఉన్నవారిని ఆదరించేది. అందుకే పులిరాజును ప్రతి జంతువు గౌరవించేది. ఎవరికైనా సమస్య వచ్చినా వెంటనే రాజు అన్న దగ్గరకు పోవాలి అనే మాట ఉండేది. కొత్త జంతువుల రాక. ఒకరోజు సాయంత్రం కొన్ని కొత్త జంతువులు అడవిలోకి వచ్చాయి. అవి ఇతర అడవుల్లో నుండి వచ్చినవి. వాటిలో శాకాహార జంతువులు, జింకలు, నక్కలు, జల్లెడకుందేలు ఉన్నాయి. వాళ్ళు చాలా అలసిపోయి భయపడి ఉన్నారు. వారిని చూసి అడవి జంతువులు కాస్త అనుమానంతో చూసేలా అయ్యారు. ఎవరు వీళ్ళు? ఎందుకు వచ్చారు మన అడవికి? మన ఆహారాన్ని పంచుకోవాలనుకుంటున్నారా? కొంతమంది కోపంగా కూడా ఉన్నారు. ఈ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. పులిరాజు ప్రవేశం. ఇవన్నీ జరిగే వేళ పులిరాజు అక్కడికి వచ్చాడు. వాళ్లను చూశాడు. వారికి ఏమీ సమస్య ఉందో అర్థం చేసుకున్నాడు. అప్పుడు నెమ్మదిగా అడిగాడు, మీరు ఎక్కడినుంచి వచ్చారు? భయపడకండి, నన్ను నమ్మండి. అప్పుడు జింక ఏడుస్తూ చెప్పింది, మానవులు మా అడవిని నాశనం చేశారు రాజు. మేము అక్కడ జీవించలేకపోయాం. దాహంతో, ఆకలితో వచ్చాము. రాజు కొంతసేపు ఆలోచించి తన పక్కన ఉన్న కోతి, ఏనుగు, జింకలకు ఇలా చెప్పాడు, ఈ అడవి మనందరిది. మనం కలిసి జీవించాలి. వారిని కూడా మన కుటుంబంలో భాగంగా తీసుకుందాం. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత ఏనుగు ముందుకు వచ్చి నవ్వుతూ అన్నది, అవును రాజు, మనం పెద్ద మనసుతో ఉండాలి. అలా కొత్త జంతువులను అందరూ అంగీకరించారు. కొద్ది రోజుల్లో కొత్త జంతువులు కూడా అడవిలో చక్కగా కలిసిపోయారు. వారు నీటి పుళ్లలో కడిగి తాగారు, కొత్త మిత్రులతో ఆడుకున్నారు. పులిరాజు ప్రతి ఉదయం ఒక ప్రదక్షిణ చేసి అందరి భద్రతను చూసుకునేవాడు. ఒకరోజు మామూలుగా కనిపించే ఎలుక ఒక విషపూరిత పాము నుంచి జింకను రక్షించింది. ఆ రోజు పులిరాజు అన్నాడు, ఈ అడవి ఎవరి శక్తి ఎక్కువ అనేది కాదు, ఎవరి మనసు మంచిది అనే స్థలం. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ జంతువులు, పక్షులు, చిన్న చిన్న జీవులు కూడా. కదా బోధన. శక్తి ఉన్నవాడు ఇప్పుడు ఆదరణగా ఉండాలి. భయంతో కాదు, ప్రేమతో నాయకత్వం చేయాలి. తెలివైన నక్క, నిజాయితీ పాఠం. ఒక అడవి మధ్యలో అందమైన చెట్లు, పక్షుల కిలకిల ధ్వని, జంతువుల కలకలం మధ్య ఓ తెలివైన నక్క ఉండేది. ఆ నక్క పేరు చిట్టి. చిట్టికి ఒకే లక్ష్యం, బతకడం చాలా సులువుగా చేయాలి. పనిచేయకుండా ఎవ్వరినైనా మోసం చేసి తినాలి అన్నదే ఆలోచన. అది చాలా తెలివిగా మాట్లాడేది. అందుకే అడవి జంతువులందరూ కొంత భయపడుతూ, కొంత నమ్ముతూ ఉండేవాళ్లు. ఒకరోజు చిట్టికి బాగా ఆకలి వేసింది. అప్పుడే అది ఓ కోడి, తారమ్మ, తన చిన్న గుడ్లతో కూర్చుని ఉంది. నక్క వెంటనే ఓ ఐడియా ఆలోచించింది. అది తారమ్మ దగ్గరకు వెళ్లి ఇలా అంది, తారమ్మ, నీవు అదృష్టవంతురాలివి. నీ గుడ్లలో దేవుని ఆశీస్సులు ఉన్నాయి. ఈ గుడ్లను దేవుడికి సమర్పిస్తే నీ పిల్లలు భవిష్యత్తులో మహారాజులవుతారు. అది విని కోడి ఆనందించింది. నమ్మిన కోడి తారమ్మ గుడ్లను నక్కకి ఇచ్చేసింది. నక్క మాత్రం అక్కడినుంచి నవ్వుకుంటూ అడవి దారి పట్టింది. ఆ సమయంలో పక్కనే ఉన్న బద్దకం పెట్ట అటువైపు చూస్తూ నిశ్శబ్దంగా అన్నీ గమనించింది. బద్దకం పెట్ట వెంటనే తారమ్మ దగ్గరికి వెళ్లి చెప్పింది, తారమ్మ, నీవు మోసపోయావు. నక్కకి దేవుడితో సంబంధం లేదు. అది కేవలం గుడ్ల కోసం మోసం చేసింది. తారమ్మ ఏడ్చింది. కాని తను ధైర్యం తీసుకుంది. తానే అడవి రాజు, పులి మహారాజు దగ్గరకు వెళ్ళింది. వాస్తవం అన్నీ చెప్పింది. పులికి కోపం వచ్చింది. వెంటనే నక్కను వెతికించి పట్టించింది. పులి గర్జిస్తూ అన్నాడు, నీ తెలివిని మోసం చేయడానికే వాడతావా?
నిజాయితీ లేకుండా తెలివి ఎలా పనికి వస్తుంది? నక్క తల వంచింది. మన్నించమని వేడుకుంది. పులి చివరికి ఇలా అన్నాడు. ఇంకొకసారి ఇలాంటివి చేస్తే అడవిలో నీకు చోటుండదు. మంచిగా మారు. ఆ రోజు తర్వాత నక్క పూర్తిగా మారిపోయింది. ఇకపై మోసాలు చేయకూడదని, నిజాయితీగా బతకాలని నిర్ణయించుకుంది. అడవిలోని జంతువులందరూ నక్క మారిన తీరు చూసి ఆశ్చర్యపోయారు. ఈ కథలో ఉన్న బోధ: తెలివి ఉంటే చాలదు. నిజాయితీతో పాటు మంచితనాన్ని కూడా కలుపుకుంటేనే అది గొప్పతనమవుతుంది. మోసాలు ఎంత మెత్తగా చేసినా అవి చివరికి బయటపడతాయి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.